ఇంకెరోజు అయితే 30వ తేదీ జూన్ నెల 2024 ఆదివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే జస్ట్ ఒక 50 మంది ఏమో కావాలా. సో కొత్త వాళ్ళు ఏమన్నా మన ఛానల్ చూసామంటే మీరు సెర్చ్ చేసి చూసింటే మన ఛానల్ని మీకు పక్కన రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్లో లైక్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోవద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో వెంటనే లైక్ చేసేయండి. మీకు లైవ్ వీడియోస్ ఇస్తాను, ఏది కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇంకా మన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 ఎలా అయితే ఉన్నాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకోవాలి. టీవీఎస్ మండి లైన్లో మళ్ళీ దిగుమతి ధర పెరిగింది. మామూలుగా నిన్నే దిగుమతి పెరిగింది, దాంతోపాటు ఈరోజు మళ్ళీ దిగుమతి ధర పెరిగింది. ఈ మండీకి ఎక్కువ అంటే తక్కువ వచ్చిన అన్ని మండీలకి ఈరోజు ఎక్కువగానే వచ్చింది. ఈ మండీకి అంటే తక్కువ ఎక్కువ వచ్చిన అన్ని మండీలకి ఈరోజు ఎక్కువగానే వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఆర్ఎం, జీపీఆర్, హెచ్ఎస్ మండి లైన్ మొత్తం చూసుకుని, అలాగే భాగ్యలక్ష్మి మండి లైన్ మొత్తం చూసుకొని ఇక్కడ కూడా దిగుమతి అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. ఈ నిన్నటి పైన కూడా ఈరోజు ఇంకా ఎక్కువగా దిగుమతి అనేది వచ్చింది. నేటితో పోల్చుకుని మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఏ విధంగా మనము రోడ్లే కాయలు పెట్టాం, సేమ్ ఈరోజు కూడా అదే విధంగా రోడ్లే కాయలు పెట్టాం. దానికి మించి ఉన్నాయి కాయలు అయితే, మరి కాయలు చాలా వరకు ఎక్కువగా వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా దిగుమతి పెరిగింది. మరి ధర పెరుగుతుందో లేదా తగ్గుతుందో చూడాలి. ఒక్కొక్కసారి వేలం పాటలు మనకి అంటే 8:30, 35 అయితే ప్రారంభం అయితే ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. మీరు లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ఈరోజు మదనపల్లి మార్కెట్ ఇంకా టమోటో స్టాక్ గురించి.